అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవాళ యుఏఈతో జరగాల్సిన మ్యాచ్ కోసం పాకిస్తాన్ జట్టు స్టేడియంకు బయలుదేరలేదు. భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో రిఫరీ ఆండ్రీ ఫ్రైక్రాఫ్ట్ వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారని, అతన్ని తొలగించాలని పాకిస్తాన్ డిమాండ్ చేసింది. అయితే ఈ డిమాండ్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తిరస్కరించింది. ఐసీసీ నిర్ణయంపై పాకిస్తాన్ జట్టు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. మరికొద్దిసేపట్లో పాకిస్తాన్ మీడియా సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తమ భవిష్యత్తు నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఆసియా కప్ నుంచి పాకిస్తాన్ జట్టు తప్పుకునే అవకాశాలు కల్పిస్తున్నట్టు తెలుస్తుంది. ఇవాళ యుఏఈతో జరగాల్సిన మ్యాచ్ కోసం పాకిస్తాన్ జట్టు స్టేడియంకైతే బయలుదేరలేదు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శిరీష్, చెప్పండి. వైష్ణవి, ఈ నెల 14వ తారీఖున భారత పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా చెలరేగిన వివాదం ఏదైతే ఉందో అది చిలికి గాలివానగా కూడా మారింది. ఏషియా క్రికెట్ కౌన్సిల్ అదేవిధంగా ఐసీసీ మధ్య కూడా పెద్ద వివాదంగా కూడా మారింది. అయితే ఆ మ్యాచ్ సందర్భంగా టాస్ వేసే క్రమంలో మ్యాచ్ రిఫరీగా వ్యవహరిస్తున్న ఆండీ ఫ్రైక్రాఫ్ట్ ఇద్దరు ఆటగాళ్లు కూడా కరచాలనం చేయడం కానీ లేకపోతే తమ దగ్గర ఉన్న జట్లకు సంబంధించిన జాబితాను పరస్పరం మార్పిడి చేసుకోవడం కానీ ఉండదు అని చెప్పేసి కూడా ప్రకటించారని చెప్పేసి పాకిస్తాన్ కెప్టెన్, క్రికెట్ జట్టు కెప్టెన్ ఆరోపిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఆ తర్వాత మ్యాచ్ అనేది కూడా జరిగింది. మ్యాచ్ జరిగిన తర్వాత కూడా పోస్ట్ ప్రజెంటేషన్ ఏరియా సందర్భంగా ఇద్దరు ఆటగాళ్లు కూడా కరచాలనం చేస్తారు. ఆ కరచాలనం చేసే కార్యక్రమానికి భారత ఆటగాళ్లు రాలేదు. పాకిస్తాన్ ఆటగాళ్లు మైదానంలో వెయిట్ చేస్తున్నప్పటికీ కూడా భారత ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్ నుంచి రాకపోవడం, అదేవిధంగా ఆ కరచాలనం చేయడానికి ఇష్టపడకపోవడం, ఆ తర్వాత జరిగిన మ్యాచ్ ప్రజెంటేషన్ సెరమనీ ఏదైతే ఉంటుందో దాన్ని పాకిస్తాన్ కెప్టెన్ బహిష్కరించడం, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున వివాదం కూడా మారాయి. అసలు ఈ వివాదానికి మొత్తానికి కూడా కీలక బిందువు ఇద్దరు. ఒకటి ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, రెండు ఐసీసీ రిఫరీగా వ్యవహరిస్తున్న ఆండీ ఫ్రైక్రాఫ్ట్. సో ఇటు సూర్యకుమార్ యాదవ్ క్షమాపణ చెప్పాలి, ఆండీ ఫ్రైక్రాఫ్ట్ను మ్యాచ్ రిఫరీగా ఈ ఐసీసీ టోర్నమెంట్ నుంచి తొలగించాలని చెప్పేసి పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు తరపున ఒక లేఖ అనేది కూడా ఐసీసీకి రాయడం కూడా జరిగింది. అయితే ఈ లేఖలో మొదటి ఈమెయిల్ని ఐసీసీ సంబంధించిన చైర్మన్ అమిత్ షా తనయుడు జైషా తిరస్కరించడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈరోజు మరోసారి కూడా ఐసీసీకి సెకండ్ మెయిల్ అనేది కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నుంచి కూడా వెళ్ళడం జరిగింది. అయితే రెండవ ఈమెయిల్ను కూడా ఐసీసీ తిరస్కరించిన పరిస్థితి అనేది కూడా ఉంది. ఆండీ ఫ్రైక్రాఫ్ట్ కానీ సూర్యకుమార్ యాదవ్ కానీ ఎక్కడా కూడా నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించలేదు. కరచాలనం చేయాలని కానీ లేకపోతే ఈ జాబితా ఏదైతే ఉందో ఆటగాళ్ల జాబితా దాన్ని పరస్పరం మార్చుకోవాలని కానీ ఎక్కడా లేదు అని చెప్పేసి కూడా ఐసీసీ సమర్థించుకునే ప్రయత్నం కూడా చేస్తోంది. మొత్తం మీద కూడా ఐసీసీ చైర్మన్గా వ్యవహరిస్తున్న జైషా పాకిస్తాన్ క్రికెట్ టీంకి చుక్కలు చూపిస్తున్నారు. జైషా యొక్క కఠిన వైఖరి, వ్యవహార శైలితోటి పాకిస్తాన్ ఇంటా బయట కూడా పరువు కోల్పోయిన పరిస్థితి అనేది కూడా ఉంది. పాకిస్తాన్లోనైతే క్రికెట్ అభిమానులతో పాటుగా పలు రాజకీయ పార్టీలు కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు యొక్క వ్యవహార శైలిపైన, ఆటగాళ్ల యొక్క వైఖరిపైన పెద్ద ఎత్తున దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇటు ప్రపంచ వేదికగా పాకిస్తాన్ యొక్క పరువు తీశారని చెప్పేసి కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పైన, ఆటగాళ్ల పైన కూడా పెద్ద ఎత్తున మాజీలతో పాటు పలువురు అభిమానులు కూడా మండిపడుతున్నారు. పాకిస్తాన్ గనక ఏమాత్రం కూడా ఆత్మాభిమానం అనేది కూడా ఉన్నా కూడా ఏషియా కప్ నుంచి ఇమీడియట్లీ కూడా వెనక్కి తగ్గాలి, వెనక్కి వచ్చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్గా ఉన్న మోసిన్ నఖ్వీ ప్రస్తుతం ఏషియా క్రికెట్ కౌన్సిల్కు సంబంధించిన చైర్మన్గా కూడా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే ఆసియాలో క్రికెట్ ఆడే దేశాల్లో ఒక్కొక్క దేశానికి సంబంధించిన వ్యక్తులు ఒక్కోసారి చైర్మన్గా వ్యవహరిస్తుంటారు. సో ఇటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు సంబంధించిన మోసిన్ నఖ్వీ ప్రస్తుతం ఏసీసీ చైర్మన్గా, ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్గా కూడా వ్యవహరిస్తున్నారు. అయితే ఏషియా క్రికెట్ కౌన్సిల్ అనేది కూడా
కూడా ఐసీసీ నియమ నిబంధనలకు అనుగుణంగానే పనిచేయాల్సి ఉంటుంది. అయితే ప్రపంచంలో ఐసీసీ గుర్తించబడే ఏ టోర్నమెంట్ అయినా కూడా ఐసీసీ నిబంధనల ప్రకారం ఐసీసీకి సంబంధించిన ఎంపైర్లు కానీ, మ్యాచ్ రిఫరీ కానీ, సిబ్బంది అనేది కానీ అక్కడి నుంచే రావడం అనేది కూడా జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో ఐసీసీని కాదని చెప్పేసి టోర్నమెంట్ నిర్వహిస్తే దాన్ని ఐసీసీ గుర్తించే అవకాశాలన్నింటి కూడా లేవు. ప్రస్తుతం ఐసీసీకి సంబంధించిన చైర్మన్గా కూడా అమిత్ షా తనయుడు జైషా చక్రం తిప్పుతున్నారు. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు యొక్క అభ్యర్థనను ఆయన 2 సార్లు తిరస్కరించడం జరిగింది. అయితే ఈరోజు 8 గంటలకు దుబాయ్ వేదికగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తోటి పాకిస్తాన్ తన T20 మ్యాచ్ ఆడాల్సి ఉంది. 8 గంటలకు ఈ మ్యాచ్ అనేది కూడా ప్రారంభం కావాలి. ఇప్పటికీ కూడా దుబాయ్లోని హోటల్ నుంచి పాకిస్తాన్ క్రికెట్ టీం అనేది కూడా స్టేడియానికి కూడా బయలుదేరలేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ టైం అనేది కూడా సమీపిస్తున్నప్పటికీ కూడా వాళ్ళు బయలుదేరకపోవడం అనేది కూడా అనేక అనుమానాలకు కూడా తావిస్తోంది. అదేవిధంగా దాదాపు గంట క్రితమే వాళ్ళకు కేటాయించిన బస్సులో ఆటగాళ్లకు సంబంధించిన క్రికెట్ కిట్లు, లగేజ్ అంతా కూడా అందులో బోర్డింగ్ చేశారు. కానీ ఆటగాళ్లు హోటల్ రూమ్ నుంచి బయటకు రాకపోవడం, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వాళ్ళని మేము తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు మీరు బయటకు రావద్దు అని చెప్పేసి కూడా ఆదేశించడంతో వాళ్ళు హోటల్ రూమ్కే పరిమితం కావడం కూడా జరిగింది. ప్రస్తుతం ఐసీసీ నుంచి సెకండ్ రిజెక్షన్ అనేది కూడా వచ్చిన నేపథ్యంలో ఏదైతే బస్సులో పెట్టిన క్రికెట్ కిట్లు కానీ, లగేజ్ కానీ వాటన్నింటినీ కూడా కిందికి దించుతున్నట్లుగా కూడా సమాచారం. మరికొద్ది సేపట్లో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నుంచి ఒక మీడియా సమావేశం అనేది కూడా ఉంటుంది. ఈ మీడియా సమావేశంలో ఐసీసీ వ్యవహార శైలి పైన, అదేవిధంగా ఇండియన్ క్రికెట్ టీం పైన వాళ్ళు ఆరోపణలన్నింటి కూడా చేయడంతో పాటు ఏషియా కప్ నుంచి కూడా తాము బహిష్కరిస్తున్నామని చెప్పేసి ప్రకటన చేసే అవకాశాలన్నింటి కూడా ఉన్నాయి. అయితే ఈ ప్రస్తుతం వివాదానికి ఏదైతే ప్యాచప్ చేసేందుకు ఎంతవరకు ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా సాధ్యం కాలేదు. యాక్చువల్గా ఏషియా కప్ అనేది కూడా పాకిస్తాన్లోనే జరగాలి. భారత్ పాకిస్తాన్లో ఆడడానికి నిరాకరించడంతో ఏషియా కప్ను పాకిస్తాన్ నుంచి దుబాయ్కి మార్చడం అనేది కూడా జరిగింది. కానీ ఇక్కడ కూడా ఇలాంటి వివాదం అనేది కూడా చెలరేగడంతో పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు చాలా పెద్ద ఎత్తున సమస్యల్లో కూడా చిక్కుకుంది. ఎందుకంటే అసలే ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న పాకిస్తాన్కు ఇది మరొక పెద్ద సమస్యగా కూడా మారే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఐసీసీ టోర్నమెంట్ల నుంచి పాకిస్తాన్ క్రికెట్ టీంను బహిష్కరించే అవకాశాలన్నిటి కూడా ఉన్నాయి. ఎందుకంటే క్రికెట్లోని నియమ నిబంధనలు అన్నింటినీ కూడా పాకిస్తాన్ వ్యతిరేకిస్తుంది. కాబట్టి ఆ మేరకు పాకిస్తాన్ క్రికెట్ టీం పైన ఐసీసీ టోర్నమెంట్లో ఆడకుండా కఠినమైన వేటు అనేది కూడా పడే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఐసీసీ పాకిస్తాన్ టీం యొక్క చర్యను, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు యొక్క చర్యను తీవ్రంగా పరిగణించే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది కూడా చూడాలి. మొత్తం మీద కూడా మ్యాచ్ నుంచి తప్పుకోవడానికే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మొగ్గు చూపుతున్న పరిస్థితుల నేపథ్యంలో యూఏఈతో మ్యాచ్ జరిగే అవకాశాలంటివి కూడా చాలా తక్కువగా కనపడుతున్నాయి. మరొక 10-15 నిమిషాల్లో పూర్తి స్థాయిలో క్లారిటీ అనేది కూడా వస్తుంది. ఒకవేళ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కనుక మీడియా సమావేశం నిర్వహిస్తే మాత్రం దాదాపుగా ఈ మ్యాచ్ అనేది కూడా ఉండదు. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లోనూ 7 గంటల కల్లా పాకిస్తాన్ క్రికెట్ టీం అనేది కూడా స్టేడియంలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళ తరపు నుంచి రిపోర్ట్ అనేది కూడా రాలేదు. కాబట్టి దాదాపుగా పాకిస్తాన్ ఈ మ్యాచ్ని ఆడదు అని చెప్పేసి కూడా తెలుస్తోంది. అయితే పాయింట్ పట్టిక ప్రకారం కనుక చూసినట్లయితే ఇండియా మొదటి ప్లేస్లో ఉంది, సెకండ్ ప్లేస్లో పాకిస్తాన్, థర్డ్ ప్లేస్లో యూఏఈ ఉంది. సో ఈ మ్యాచ్ని కనుక పాకిస్తాన్ కనుక వదులుకున్నట్లయితే యూఏఈకి 4 పాయింట్లు వస్తాయి. పాకిస్తాన్ తదుపరి మ్యాచ్ ఆడినప్పటికీ కూడా కేవలం 2 పాయింట్లతోటి సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే ఆల్మోస్ట్గా పాకిస్తాన్ టోర్నమెంట్ నుంచి కూడా ఎగ్జిట్ అయినట్లుగానే మనం భావించాల్సి ఉంటుంది. సో ఏదేమైనప్పటికీ కూడా మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించి క్లారిటీ అనేది కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే పాకిస్తాన్ ఏషియా కప్ను బహిష్కరించేందుకు మొగ్గు చూపుతున్నట్లుగా సమాచారం. ఆ దేశ మీడియా కూడా ఇదే విషయాన్ని కూడా టెలికాస్ట్ కూడా చేస్తోంది. రైట్, థ్యాంక్ యూ శిరీష్.